ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ పాప పని చేసేది ఒక ఇంట్లో, పాసి పని చేసేది. తల్లిదండ్రులు లేరు ఆ పాపకి, అనగా చనిపోయారు. తన కుటుంబంలో ఎవరూ లేరు. ఊహకొచ్చింది, చదువుకునే వయసులో ఇంట్లో పాసి పని చేయటానికి సిద్ధమైపోయింది. బానిసగా ఆ ఇంటిలో అంట్లు తోముతూ వాళ్ళు పెట్టే ఆ భోజనాన్ని తిని అలాగూ సమయాన్ని గడిపేది. ఆమె తల్లి మాత్రము మహాభక్తురాలు. ఆ తల్లి చిన్నతనం నుంచి ఆ బిడ్డకి నేర్పేది భయము, భక్తి, దేవుడంటే ప్రేమ, అందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలమ్మా, అందరి క్షేమాన్ని మనం కోరుకోవాలమ్మా అని చిన్ననాటి నుంచి నూరు పోసింది. మన పిల్లలకి భక్తిని నూరు పోయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, స్త్రీలు భక్తి చేస్తే దేవుణ్ణి నమ్ముకుంటే సంబంధాలు రావేమో అనుకుంటారు. ఆ అపోహలు పెట్టుకోకండి. దేవుని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, యేసుప్రభు వారు, వాళ్ళకి యేసుప్రభు వారు అంటే తెలుసు, ఆయన ఎందు గురించి వచ్చాడో తెలుసు, రక్షణ ఏంటో తెలుసు, దేవుని బాప్తిసానికి సంబంధమే లేదు. రెండవది, మీరు చేసిన భక్తికి, మ్యారేజ్కి సంబంధం లేదు, అంటే రాదేమో అని సంబంధం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్పక దేవుడు మీ పట్ల మేలుకరమైన, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే చేస్తాడు. ఆమేన్. ఆ పాప తల్లి చెప్పిన మాటలు విశ్వసించింది, నమ్మకం చూపించింది. నా తల్లి నాకు ఎన్నో మాటలు చెప్పిందని ఆ అంటులు తోముకునే ఆ పాప రోజు, ఆ రోజుల్లో పేపరు, న్యూస్ పేపర్ రూపాయి పెట్టి న్యూస్ పేపర్ రోజు కొనుక్కునేది. అంటే చదవడానికి కాదు, అంటే న్యూస్ పేపర్లో ఉన్న రాజకీయాలుగానే ఆ దేశంలో ఉన్న వాటిని అన్నిటిని తెలుసుకోవడానికి కాదు, రోజు కొనుక్కునేది. ఆమె పగలంతా పనిచేసి సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయేటప్పటికి స్నానం చేసి భోజనం చేసి అప్పుడు తెరిసేది ఆ పేపరు. తెరిచి దాంట్లో ఎవరైతే పుట్టినరోజులో వేసుకుంటారు కదా, పుట్టినరోజు శుభాకాంక్షలని, ఆ పుట్టినరోజుల్లో శుభాకాంక్షల్లో వారి పేరు ఉంటుంది, వాళ్ళ తాతయ్యల పేర్లు ఉంటాయి, అవునా, వారి అమ్మమ్మల పేర్లు ఉంటాయి, వారి తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి. అవన్నీ చూసి అవి జ్ఞాపకం పెట్టుకునేది. రెండోది, చనిపోయిన వారు జ్ఞాపకార్థ కూడిక కూడా పేపర్లో వేస్తారు. అవి జ్ఞాపకం పెట్టుకొని అవి పేర్లన్నీ నోట్ చేసుకునేది. తర్వాత యాక్సిడెంట్లో పలానా దగ్గర యాక్సిడెంట్ అయ్యింది అని ఆ పేపర్లో వచ్చేది, వారి పేర్లు నోట్ చేసుకునేది. ఎవరైనా శుభకరంగా రిటైర్ అయిన వారు కూడా వేసుకుంటారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్, ఆ పేర్లన్నీ నోట్ చేసుకునేది. అవన్నీ నోట్ చేసుకొని అప్పుడు మోకరించి రోజు ప్రార్థన చేసేది. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తయే కదా వస్తాయి. ఈరోజు ఒకరికి ప్రార్థన చేసి మరలా రేపొద్దున వాళ్ళకి చేయక్కర్లా, మనం చేసిన వాళ్ళకి చేస్తాం మనం. కానీ ఆ పాప రోజుకి ఆ రూపాయి పెట్టుకొని పేపర్ కొని తెచ్చుకొని పేపర్ వేయించుకొని రోజు వెళ్ళి ఆ నూతనమైన వ్యక్తుల గురించి, కనుక ఎవరైనా చనిపోయిన వారు ఉంటే, ప్రభువా ఇతడు రక్షణ పొందితే నీ రాజ్యంలో చేర్చు. ఒకవేళ ఈ ఇంట్లో వారికి ఎవరికైనా రక్షణ లేకపోతే, ఇదిగో పలానా సుబ్బారావు గారికి పేర్లు ఉన్నాయి కదా అక్కడ, పలానా వెంకట్రావు గారికి పేర్లు చెప్పి ప్రార్థన చేసేది. యాక్సిడెంట్లు అయిన వారి పేర్లు ఉంటాయి కదా, పలానా దగ్గర యాక్సిడెంట్ అయింది,
ప్రభా పలానా ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, ఆ కుటుంబానికి ఓదార్పునివ్వండి. చిన్న బిడ్డ అండి, ప్రార్థన చేస్తుంది. పుట్టినరోజులు వారైతే ఆ పుట్టినరోజులు పేరు పెట్టి, ప్రభువా ఇలాంటి పుట్టినరోజులు వీరు అనేకమైనవి చేసుకోవాలి. పాసు పని చేస్తున్న ఆ చిన్న బిడ్డ ఎంత బాధ్యత కలిగి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తుందో చూడండి. మనం అనేక మంది కొరకు విశ్వాసముతో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆమె తల్లి నేర్పిన పాఠం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఆమె తల్లి నేర్పిన భక్తి ఎంత ప్రయోజనకరమైనదో ఆలోచన చేయండి. ఆమె దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నిస్తే ఏమంటుందో తెలుసా? నేను పాసి పని చేసుకున్న నా హృదయంలో చెప్పశక్యము కాని ఆనందము నాకు ఉంది అని చెబుతుంది. దేవుడి దగ్గర మానక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పశక్యము కాని ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. మన కళ్ళ ముందు, మన వెనక వైపు, మన ఎడమ వైపు, మన కుడివైపు ఎన్ని సమస్యలు అలాగూ కదులాడుతున్నా మనం ప్రార్థన చేస్తే హృదయమును దేవుడు ఆనందముతో సంతోషముతో ఉంచుతాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం. మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభు సమీపముగా వస్తాడు. మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి, మీ బాధని చెప్పిన ప్రతిసారి ప్రభు మీకు సహాయాన్ని చేస్తారు. మనుషుల మీద ఆధారపడకండి. మనుషులు ఏదో చేస్తారని ఆధారపడకండి. మీరు ఇప్పుడు వరకు ఆధారపడ్డారు. ఇప్పుడు ఒక మంచి పని చేయండి. చేస్తారా? మంచి పని చేయండి. ఏంటో తెలుసా? మీ బాధను దేవుడికి వెళ్ళి చెప్పండి. మీ గుండెల్లో ఎవరి గురించి బాధపడుతున్నారు, ఎవరి గురించి కన్నీరు కారుస్తున్నారు, ఎవరి గురించి ప్రతిసారి వేదన చెందుతున్నారు, ఎవరి గురించి ప్రతిసారి అన్నం తింటుంటే జ్ఞాపకం వచ్చినప్పుడు అరే ఏంట్రా బాబు ఈ పరిస్థితి అన్న సందర్భాలు వచ్చిన, ఫోన్ వస్తే భయము అనే సందర్భాలు ఒకవేళ వచ్చిన, వారు 3, 4 వస్తే చాలు ఇంటికి ఒక విధమైన భయం, అనారోగ్యం వస్తే చాలు భయం. ఒకవేళ ఇలాంటి సందర్భాలు మీకు ఎదురవుతున్నాయి, ఎవరి నుంచైనా మీరు ఇబ్బంది పడుతున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని పగవారిగా చూస్తున్నారేమో, మీ హృదయంలో ఎక్కడైనా గాయమయ్యిందేమో, మీరు ప్రభువుకి వెళ్ళి చెప్పండి. అబ్బాయి నాకు సిగ్గండి, నేను మాట్లాడలేనండి. మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఎందుకు వెళ్తాం? మాట చెప్పండి రా. మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? దీంట్లో ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరో చేయి పైకెత్తండి. ఆరోగ్యం. ఈ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి బీమారం వెళ్ళి లేదా ఉండి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జాయిన్ అవుతానంటే ఏమంటారు? అక్కడ ఏమంటారు? ఒకటే అడుగుతారు, నీకేంటి బలహీనత? నాకేమీ లేదు, సరదాగా వచ్చాను, బెడ్ మీద పడుకుంటారు, నాకు సెలైన్ ఎక్కించండి, స్కానింగ్ తీయండి, గుండె చెక్ చేయండి, ఊపిరితో చెక్ చేయండి అని అంటే ఏమంటారు ఆ అబ్బాయిని? బాబు నీకంతా బాగానే ఉందా? నీ వెనకాల ఎవరైనా వచ్చారా? వస్తే వాళ్ళని పక్కకి తీసుకొచ్చి ఆ బాబుని కొద్దిగా వైజాగ్ ఏమైనా తీసుకెళ్తారా? ఎక్కడికనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తీసుకెళ్తారా అని అడుగుతారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఎందుకు అవసరత లేదు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే మన అవసరత తీరాలి. నేను రానంటే కుదరదు. మన అవసరత తీరాలంటే మనం రోగముతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తప్పనిసరిగా వెళ్ళాలి. రోగముతో ఉన్నప్పుడు మన సమస్య పరిష్కారం కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది తప్పదు, వెళ్ళాలి.
నేను వెళ్ళంటే కుదరదు. మన సమస్య ఏమవుతుంది? పెద్దదైపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడావిడేం చేయక్కర్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నా సమస్య ఇది, యేసు ప్రభా నువ్వు సహాయం చేస్తావని నేను విన్నాను, నాకు సహాయం చేయి అని సింపుల్గా అడగండి. మీరు మీ బాధను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారా లేదా? బాగోకపోతే ఏం చేస్తారు? అండి ఇక్కడ నొప్పి వచ్చేస్తుందండి, అదండి అలాగ సాయంత్రానికి ఎక్కడికి వచ్చేస్తుందండి. అవునా? కాళ్ళుండి మొదలైందండి నొప్పు, అలాగ పైకి ఎక్కిపోతుందండి. ఎంత చక్కగా చెప్తామో, ఆయన వినట్లేదని అనుకుంటే మరలా ఇనీటట్లుగా 2-3 సార్లు చెప్తాం, వినలేదేమో అని. ఒక్కొక్క డాక్టర్ కోపం వచ్చేద్ది ఆయనకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో క్లియర్గా అన్నీ చెప్తాము. దేవుడి దగ్గరికి వెళ్ళాక కూడా మన బాధ అంత క్లియర్గా ఆయనతో, డాక్టర్తో ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడాలి. ప్రభువా ఇది సమస్య, యేసయ్యా మీరు సహాయం చేయి, నీ మీద నమ్మకం ఉంచాను, సహాయం చేయి. మీరు అలాగ అడిగితే చాలు, యేసయ్య మీ సమస్యకు ఆయన కామ పెట్టడు. ఏం పెడతాడు? మీరు చదువుకున్నారా? కామ, ఫుల్ స్టాప్ ఉన్నాయా? ఫుల్ స్టాప్ అంటే అక్కడతో ఆగిపోద్ది. కామ అంటే ఇంకా ఉంది. దేవుడు నీ ప్రార్థన ఆలకించి కామ పెట్టడు, ఇంకా ఉందరా నీకని. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఆయన నీ సమస్యకి ఏం చేస్తాడు? ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు.